అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంధం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అది ఖరీదైన ఏరియాలో ఉన్న ఒక కోటీశ్వరుల బంగ్లా. విశ్వనాథ్ జ్ఞానేశ్వరి నిలయం అని ఆ ఇంటి మీద పేరు రాసి ఉంది. ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇంటి యజమాని పేరు రాజేంద్ర. రాజేంద్ర తండ్రి విశ్వనాథ్ గారిది చాలా పెద్ద పటం ఇంటికి ఎదురుగా పెట్టుంటుంది హాల్లో. ఆయన కాలం చేశారు. పెద్ద గజమాల వేసి ఉంటుంది ఆయన ఫోటోకి. అటు ఇటు 2 దీపాలు వెలిగించి ఉంటాయి. ఇక రాజేంద్ర భార్య పేరు రమ. ఆవిడ ఒళ్ళంతా నగలు దిగేసుకొని పట్టుచీర కట్టుకొని అలా దర్పం, వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, గర్వం, అహంకారం, పొగరు మొహంలోనే ప్రదర్శిస్తూ రాజసంతో టీవీతో మెట్లు దిగుతూ కిందకి దిగొచ్చింది. రాజేంద్ర తను ఖరీదైన బట్టల్లో ఇక చేతికి కంకణాలు అవి వేసుకొని హ్యాండ్ స్టిక్ తీసుకొని అలా ఖరీదైనటువంటి బూట్లు వేసుకొని టక్ టక్ మని శబ్దం చేసుకుంటూ కిందకి దిగి వచ్చాడు. రమకి రాజేంద్రకి 3 పిల్లలు. కొడుకు పేరు అభిరామ్. ఇక 2 కూతుళ్ళు వీళ్ళకి. అయితే ఇంకా కొడుకు అభిరామ్కి వివాహం జరగలేదు. కూతుళ్ళు 2కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అభిరామ్ కన్నా కూతుళ్ళు చిన్నవాళ్ళు. అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి అల్లుళ్ళతో సహా ఇల్లరికం తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంది రమ. కూతుళ్ళు కూడా లేచి రెడీలయ్యి ఖరీదైనటువంటి వర్క్ శారీస్ కట్టుకొని వాటి మీద డైమండ్ సెట్స్ వేసుకొని అల్లుళ్ళు రెడీ అయ్యి ఖరీదైన బట్టలు వేసుకొని అందరూ హాల్లోకి వచ్చి కొడుకు కోసం చూస్తున్నారు. కొడుకు అభిరామ్ మాత్రం వెళ్ళి తను తాతగారి ఫోటోకి దండం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని నానమ్మ జ్ఞానేశ్వరి ఆవిడకి ఒక యాక్సిడెంట్ అయ్యి మొత్తానికి వీల్ చైర్కి పరిమితమైంది కాబట్టి ఎప్పుడు లేస్తావే నువ్వు అని ఆవిడని ముద్దు పెట్టుకొని ఆవిడకి విభూది పెట్టి ఆవిడ వీల్ చైర్ని నెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి నీకోసమే ఎదురు చూస్తున్నావు నాన్న అనేసరికి ఎందుకమ్మా మీరు టిఫిన్ కానిచ్చేయచ్చు కదా అన్నాడు అభే. ఆ తర్వాత అభే అలా కూర్చొని ముందు నానమ్మకి చక్కగా నీట్గా నాప్కిన్ వేయమనమని ఆవిడకి అక్కడే ఒక అటెండర్ ఉంటుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయితో వేయించి తనే ఒక్కొక్క ఇడ్లీ ముక్కని తుంచి నానమ్మకి నెయ్యి వేసి చక్కగా దాన్ని మెత్తగా ఆవిడకి పక్కనే సాంబారు ఉంటే అందులో చిన్న పాపకి నలిపినట్టు నలిపి కొంచెం కొంచెంగా ఆవిడకి తినిపిస్తున్నాడు. ఆవిడ తినటం కంప్లీట్ అయిన తర్వాత స్పూన్తో పాలు తాగించాడు. ఆ తర్వాత నానమ్మని ముద్దు పెట్టుకొని నుదురు మీద కాసేపు నానమ్మని అలా బయట గార్డెన్ ఏరియాలో తిప్పి చల్లగాలికి కాసేపు అప్పుడు లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టు అని చెప్పాడు ఆ అమ్మాయికి. అలాగే సార్ అన్న తర్వాత అప్పుడు తను టిఫిన్ తినడానికి ఉపక్రమించాడు అభి. అభికి నానమ్మ అన్న తాతగారన్న పంచ ప్రాణాలు. ఇక ఆ ఇంట్లో యావదాస్తి కూడా ఎంతమంది ఎన్ని నగలు వేసుకున్నా, ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారాలున్నా, పొలాలున్నా, స్థలాలున్నా, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నా, వాళ్ళకి ఏమున్నా, వీళ్ళు ఎంత అనుభవించినా ఆస్తి మొత్తం మాత్రం అభి పేరు మీద రాసిపోయారు వాళ్ళ తాతగారు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత వ్యాపార లావాదేవీలన్నీ కూడా ప్రస్తుతం అభియే చూసుకుంటున్నాడు. అభి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక ఆఫీస్కి వెళదామా డాడీ అనేసరికి చెల్లెళ్ళ భర్తలు బయలుదేరి ఆల్రెడీ మేము ముందే వెళ్ళిపోతామని వాళ్ళ ఇంపార్టెంట్ సెక్టార్లో 2 చూసుకుంటూ కారుల్లో వెళ్ళిపోయారు. ఇక రాజేంద్ర తన BMW అలాగే అభి తన ఆడి కారులో బయలుదేరి ఆఫీసులకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అందరికీ క్యారియర్లు వెళతాయి కానీ అభి ఇంటికి వస్తాడు. వచ్చి నానమ్మకి గుజ్జు గుజ్జుగా చేసినటువంటి భోజనాన్ని కబుర్లు చెప్తూ ఆవిడకి తినిపించి తను తిని అప్పుడు ఆఫీస్కి వెళతాడు. మళ్ళీ సాయంత్రం ఎర్లీగా వచ్చి ఆవిడకి ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి స్నాక్ ఏదైనా పెట్టి జ్యూస్ తాగిచ్చి ఆవిడతో లాన్లో కూర్చొని బోలెడన్ని కబుర్లు చెప్తాడు. రాత్రిపూట కూడా
ఆవిడకి దేవుడి పుస్తకాలు చదివి వినిపించి ఆవిడకి లైట్గా భోజనం పెట్టి తను తిని ఆ తర్వాత తాతగారికి దండం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు పడుకుంటాడు. ఆఫీస్లో చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. స్టాఫ్ అందరికీ అభి ఒక దేవుడు. నిజం చెప్పాలంటే అభి చేతి కిందకు వచ్చిన తర్వాత వ్యాపారం చాలా విస్తారంగా డెవలప్ అయింది. అభి ఆ బిజినెస్ని నెంబర్ 1 పొజిషన్లో రన్ చేస్తాడు. ఎక్కడ వర్కర్స్కి ఇంత బాధ కలగనివ్వడో. అంతకుముందు చెప్పాలంటే వాళ్ళ తాతగారి హయాంలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేదో వ్యాపారం, మళ్ళీ అభి వచ్చిన తర్వాత అలా ఉంటుందని అందరూ కొనియాడుతూ ఉంటారు. వర్కర్స్కి ఒక పెద్ద ఖాళీ స్థలం తీసుకొని దానిలో అందరికీ 2 BHKల చొప్పున లాభాలు ఆశించకుండా ప్రతి నెల వాళ్ళ శాలరీలో నుంచే జస్ట్ 2,000 కట్ అయ్యే విధంగా అందరికీ జస్ట్ కట్టుబడికి అయ్యే ఖరీదెంతో అంతే తీసుకొని అందరికీ పక్కా పట్టాలతో ఇళ్ళు శాంక్షన్ చేశాడు. వాటర్ ట్యాంకులు కట్టించాడు. వాళ్ళకి పక్కా రోడ్లు వేయించాడు. వాళ్ళ పిల్లల కోసమనే తనే ఒక స్కూల్ కట్టించి ఆ స్కూల్కి చాలా తక్కువ వాళ్ళకి ఫీజులతో చదువులు సాగేలా చేశాడు. వాళ్ళ కోసం ఒక స్పెషల్ హాస్పిటల్ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే లోన్లు శాంక్షన్ చేస్తాడు. ఇలా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర నుంచే ప్రతి విషయంలో వాళ్ళు కాలనీలో ఏది జరుగుద్దని పిలిచిన వర్కర్స్ తను అక్కడ ఉంటాడో. తను వేరన్నట్టు భావించడు. వాళ్ళు పెట్టే భోజనం కూడా తినొస్తాడు. మనిషికి కించిత్ మాత్రం గర్వం ఉండదు, అహంకారం ఉండదు. అభి వాళ్ళకి ఇంకా చాలా చోట్ల వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి చోట్ల ఇదే పంధాలో ఇదే పద్ధతిలో రన్ అవుతూ ఉంటాయి వాళ్ళ వ్యాపారాలు. ఎక్కడ ప్రతి చోట కూడా లేబర్కి బోనస్లు ఇస్తారు. దీపావళి బోనస్, దసరా బోనస్ ఇలా. కానీ ఆ బోనస్ వాళ్ళకి పనికొచ్చేలా ఇవ్వటం అభి ప్రత్యేకత. అలా వాళ్ళకి ఇళ్ళు వెలిసాయి, బళ్ళు వెలిసాయి, పిల్లలకి ఎడ్యుకేషన్లు వెలిసాయి, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వెలిసాయి, పిఎఫ్లు వెలిసాయి. ఇలా అసలు ఆ ఫ్యాక్టరీలో ఒక చిన్న ఉద్యోగం దొరికినా చాలు అనుకునేంత మనుషులు తాపత్రయపడి తపన పడేంత స్టేజ్కి అందరినీ కూడా వర్కర్స్ని యూనిటీగా ఉంచి వ్యాపారం రన్ చేసుకురావటమే అభిరామ్లో ఉన్న గొప్పతనం. ఇదే అభిరామ్ దైనందిత జీవితం. ఇక తాతగారి పేరు మీద దాన ధర్మాలు, ఆయన కట్టించిన ఎన్నో గుళ్ళల్లో ఆయన రాసిన 1000 ఎకరాల దేవుడి మాన్యంతో దేవుడికి దీపదూప నైవేద్యాలతో ఉత్సవాలు, దేవుడికి హోమాలు, యజ్ఞాలు, యాగాలు రన్ అవుతూ ఉంటాయి. తాతగారి పేరు మీద పెట్టిన ఫౌండేషన్లో ఎంతోమందికి సేవలు అందుతూ ఉంటాయి. ఎంతోమందికి ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. ఇలా లెక్కలేనన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు అభిరామ్. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఇక ఒక రోజున అభిరామ్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి అభిరామ్తో ఇలా ఇంకా ఎంతకాలం నాన్న అంటే, ఏంటమ్మా అని అడిగితే, ఏమిటేమిట్రా నీ మరదలు సరితతో నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి బావే నా భర్తని, నువ్వే దానికి తాళి కట్టాలి, లేదంటే అలాగే ఉంటానని. అది దాని పంచప్రాణాలు 6వ ప్రాణం కూడా నువ్వే అనుకొని బ్రతుకుతుందే. చిన్నప్పటి నుంచి నా మేనగోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టి పెంచి చదివించింది ఎందుకు నాన్న? చెల్లెళ్ళు నీకన్నా చిన్నవాళ్ళైనా ఆడపిల్లలు కాబట్టి ముందే పెళ్లి చేసేసావు. నువ్వు ఇదిగో వ్యాపారం అదిగో వ్యాపారం అంటూ రోజులు గడుపుకుంటూ వచ్చేసావు ఇప్పుడు దాకా. అది మాత్రం ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తుంది నాన్న? నా మేనగోడలే అయితే మన ఇంట్లో ఒకటిగా కలిసిపోద్దే. నువ్వు ఎలా చెప్తే అలా వింటదే. మనవాళ్ళు అవుతారు కానీ పరాయి వాళ్ళు కారుగా నాన్న. బయట సంబంధాలు నీకు వెతికే ఉద్దేశం కూడా మాకు లేదు. నువ్వు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి సరితను పెళ్లి చేసుకోరా, నా కోరిక కాదనకు నాన్న అనే ఒకవైపున తల్లి తండ్రి చేతులు పట్టుకున్నారు. దాంతో అభిరామ్కి సరిత పట్ల నిజం చెప్పాలంటే ఎలాంటి ఆకర్షణ లేదు, ప్రేమ లేదు, పగ లేదు, కోపము లేదు, అసలు ఏమీ లేవు, న్యూట్రల్. దాంతో అమ్మా నాన్న అడిగారు కాబట్టి సరే మీ ఇష్టం అనేశాడు. అన్న తర్వాత ఇక బావే తన మొగుడవుతున్నాడనే సరిత ఇల్లంతా గెంతులేసేసి మెట్ల మేంచి దూకేసి పని వాళ్ళనందరినీ ఊపేసి, అసలు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కలలు కన్నానో అత్త బావ నా మొగుడవ్వాలని, బావతో ఒక్క నైట్ గడిపితే చాలనుకుంటాను నేను, అలాంటిది బావతో లైఫ్ అంతా ఇచ్చావంటే నీ
మీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలనని అత్త బుగ్గలు కొరికేసి మామను పట్టుకొని తిప్పేసి అక్కడ ఉన్న రమ కూతుళ్ళిద్దరిని పట్టుకొని ఊపేసి వాళ్ళ మొగుళ్ళతో డ్యాన్సులు వేసేసి వెంటనే నేను షాపింగ్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్కని, దాని సంబరం చూడు అని రమ తెగ మురిసిపోయింది. ఆ తర్వాత చాలా గ్రాండ్గా అభిరామ్కి సరితకి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిపించారు రమ రాజేంద్ర. అయితే అక్కడికి జ్ఞానమ్మ కూడా వచ్చి తీరాలంటే కుర్చీలో కూర్చోబెట్టి ఆవిడని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఉంగరం తొడుగుతూ కూడా నానమ్మ వైపే చూస్తే ఆవిడ కళ్ళల్లో నుంచే కన్నీళ్ళు అలా కారిపోతుంటే, నానమ్మ ఎందుకమ్మా బాధపడుతుంది అంటే ఆనంద బాష్పాలు నాన్న అని చెప్పారు అమ్మ నాన్నలు. వెళ్ళి నువ్వెప్పుడు లేస్తావే, ఎప్పుడు మాట్లాడతావు, మళ్ళీ నువ్వు నాతో చిన్నప్పుడు ఫోటోల్లో ఉన్నట్టు ఎప్పుడు ఉంటావో, ఎప్పుడు నానమ్మ నాకు నువ్వు చిన్నప్పుడు ఫోటోల్లో తినిపించినట్టు మళ్ళీ తినిపిస్తావో అంటే ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతుంటే కన్నీళ్లు తుడిచి ఆవిడని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక సరిత, బావా నా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్దాం రావా, షటప్ నాకు అవన్నీ కుదురుతాయా, నాకు బిజినెస్ వ్యవహారాలుంటే పిచ్చి వేషాలు వేయకు అన్న తర్వాత, అదేంటి బావా ఐ లవ్ యూ బావా, బావా కిస్ చేసుకుందామా, బావా హక్ చేయవా, బావా ఇంటిమేట్ అవుదామా, వెర్రేమో నెక్కిందా పిచ్చేమైనా పట్టిందా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాటొలుస్తా, నా సంగతి బాగా తెలియదు కామాల, అదేంటి బావా వీఆర్ ఎంగేజ్డ్ కదా, అయితే నేను ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా రా బావా వెళదాం, నాకు అవన్నీ కుదరవులే కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, యూ క్యారీ ఆన్ అన్న తర్వాత, చూడత్తా బావా పెళ్ళైన తర్వాత అంటున్నాడు కదే వాడిని కంగారు పెట్టకో అనేసేది రమ. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఒక 2 months కాలం గడిచిపోయింది. పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని పెళ్ళికి ఎంగేజ్మెంట్కి వీళ్ళు ఒక 8 months దాకా టైం పెట్టుకున్నారు. ఇంకా 6 నెలలు పెళ్ళికి టైం ఉందే, నేను ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తాను ఫ్రెండ్స్ని తీసుకొని, నేను నిజం చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి కంట్రీస్ చుట్టేసి రావాలి అనేసరికి సరేనని రమ కూతుళ్ళు అల్లుళ్ళు మేము వెళ్తామంటే సరిపోయారు పోండి అన్నాక రాజేంద్ర ఇక్కడ వ్యవహారాలు అభిరామ్తో కలిసి వెళ్ళి చూసుకుంటున్నాడు. రమ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉండగా ఒకరోజు అభిరామ్ వాళ్ళకి వేరే ఒక ఊళ్ళో ఉన్న ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిందని, కొందరు వర్కర్లకు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారని, వాళ్ళకు ప్రమాదాలు సంభవించాయని, దానికి తోడు అక్కడ ఫ్యాక్టరీలో కొన్ని గొడవలు కాంపిటీటర్స్తో కాంప్లికేటెడ్గా తయారయ్యాయని, నిజం చెప్పాలంటే అది ఎవరో కావాలని పగబట్టి చేసిన పనేనని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో రాజేంద్రని, డాడీ మీరు ఇక్కడ చూసుకోండి, అక్కడికి మీరు రావద్దు, రిస్క్ తీసుకోవద్దు, చెల్లెళ్ళు భర్తలు ట్రిప్లో ఉన్నారు వాళ్ళకి చెప్పొద్దు కంగారు పడతారు, మమ్మీ నువ్వు జాగ్రత్తగా నానమ్మను చూసుకో, నేను వెళతాను, అక్కడ ప్రాబ్లం అంతా క్లియర్ అయ్యేంత వరకు నేను రాను, క్లియర్ అయిన తర్వాత మ్యారేజ్ టైం లోపు నేను వస్తానంటే జాగ్రత్త నాన్న అన్నారు. భలే వాళ్ళేనమ్మా, అది మన ఫ్యాక్టరీ కాదు, మళ్ళీ దాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చి నేను తిరిగి వస్తాను అని చెప్పి అభి లగేజీ అది దిట్టంగానే సర్దించుకొని, ఏ 4 నెలలే పట్టుద్దో 5 నెలలే పట్టుద్దో 6 నెలలే పట్టుద్దో అనే దాంతో బయలుదేరి వెళ్ళాడు వేరే ఊరికి. ముందు ఫ్యాక్టరీకి కూడా వెళ్లకుండా ప్రమాదం జరిగిన వర్కర్స్ని జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అబ్బాయిని చూసి హాహాకారాలు చేస్తూ వర్కర్స్ భార్య బిడ్డలు ఆ అబ్బాయి కాళ్ళ మీద పడిపోయారు. నేనున్నాను, వాళ్ళకి పూర్తిగా నయం చేయించే, ఎంత ఖర్చు అయినా సరే నేను భరించి వాళ్ళని నార్మల్ చేసే, ఎప్పట్లాగానే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు ప్రతి నెల శాలరీలు అందుతాయి, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను, మీ బిడ్డలకు సంబంధించిన చదువులు కానీ మీకు సంబంధించిన ప్రతి ఖర్చు కూడా ఫ్యాక్టరీ భరిస్తుందమ్మా, మీరు బాధపడొద్దని ముందు వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్యాక్టరీ దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ కాలిపోయినాయి, అవన్నీ క్లియర్ చేయాలంటే ముందు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని, వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ మీరు ఇక్కడే ఉండి చూసుకోవాలని, మళ్ళీ న్యూ యూనిట్స్ రెడీ చేసుకోవాలని, లేదంటే కనుక ఫ్యాక్టరీలో మనకి
జరగాల్సినటువంటి వర్క్ అంతా ఆగిపోద్దనే, ఫారెన్కి పంపించాల్సినటువంటి ఎక్స్పోర్ట్ చేయాల్సిన చాలా సరుకు తగలబడిపోయిందనే, మనం అన్నమాట ప్రకారం చేయకపోతే వాళ్ళు మన మీద దావా వేస్తారనే లాయర్లు చెప్పేసరికి ఎట్టి పరిస్థితుల్లో 24 hours వర్క్ చేసైనా సరే, షిఫ్ట్ల వైజ్గా వర్కర్స్ వచ్చైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపున కొత్త యూనిట్స్ని రెడీ చేసుకుంటూ మిషనరీని తెప్పిస్తూ పని అయితే మాత్రం ఆగే పని లేదు అనే లీగల్ అడ్వైజర్స్తో మాట్లాడి ఇదంతా ఎవరు చేశారో అనేది తెలుసుకొని అక్కడ ఉన్న కాంపిటీటర్స్ అంటే అసలు కాంపిటీటర్స్ అదంతా చేయాల్సిన అవసరం ఏంటి అని ముందు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికే తన లాయర్లని, పోలీస్ ఆఫీసర్లని తీసుకుని వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు మాకు తెలియదని బొంకారు. తర్వాత బిజినెస్లో తట్టుకోలేని టార్చర్ అయిపోయింది మీతో, అన్నిట్లో మీరే నెంబర్ 1లో ఉంటే మరి మేమేంటి, అమ్మమని ఎన్నిసార్లు అడిగినా మీరు అమ్మమంటున్నారు, మీది మాది సేమ్గా వెళితే ఓకే, మీరు ఎప్పుడైతే ఇక్కడ బిజినెస్ స్థాపించారో వర్కర్స్కి దేవుళ్ళు అయిపోయారో కంప్లీట్గా మేము అన్ని విధాలుగా డౌన్ అయిపోవటం మొదలుపెట్టాము అనేసరికి సరే ఒక గుడ్ డీల్ మాట్లాడుకుందాం, ఇప్పుడు మాది మీకు అమ్మటం జరగని పని, మీదే మాకు అమ్మేస్తారా అని అడిగాడు. అడిగేసరికి వాళ్ళకి నోట్లో నుంచి మాట రాలేదు. మీరు ఎటు రన్ చేయలేకపోతున్నాను అంటున్నారు, మీకు నేనే ఒక న్యూ బిజినెస్ ఐడియా ఇస్తా, కాకపోతే మీరు పెట్టుకోవాల్సిన ఏరియా ఇది కాదు, మీరు వేరే ఊరికి వెళ్ళి నేను చెప్పిన బిజినెస్ పెట్టుకోండి, అక్కడ మీకు లైఫ్ ఉంటుంది, మీరు దాన్ని డెవలప్ చేసుకోండి, మీ బిజినెస్ నాకే ఇస్తే నేనే మీది నాది కలిపి బిజినెస్ని రన్ చేస్తాననే పాటికి ఇంక వాళ్ళకు ఆప్షన్ లేదు. లేదా మీరు అమ్మను అనేటట్టయితే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, మీరు ఎవరితో చేయించారో వాళ్ళందరూ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు, నాకు మీతో పగ పెట్టుకునే ఉద్దేశం లేదు, వ్యాపారంలో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి, మీరు కాదు కూడదు అంటే నేను కేసు ఫైల్ చేయిస్తాను అనేసరికి చూస్తూ చూస్తూ ఎవడు జైలుకి వెళ్తాడో, దాంతో మార్కెట్ వాల్యూ ప్రకారమే తీసుకుంటాను, కాకపోతే మీ వల్ల ఎవరికైతే వర్కర్స్కి నష్టం జరిగిందో వాళ్ళు ఎవరైతే బాధ అనుభవిస్తున్నారో వాళ్ళకి మీరు ఇంతనే నష్టపరిహారం మా తరపు నుంచి ఎటు ఇస్తాం, మీ వల్ల వాళ్ళు అనుభవిస్తున్న బాధకి మీరు ఇవ్వాలి అని చెప్పేసరికి వాళ్ళకి వేరే ఆప్షన్ లేక తప్పు వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి సారీ చెప్పి వాళ్ళ బిజినెస్ని అభికి అమ్మేసి వర్కర్స్కి ఒక్కొక్కళ్ళకి 5 లక్షల చొప్పున దాదాపు 50 మంది వర్కర్ల వరకు ప్రమాదం జరిగింది, వాళ్ళకి చెల్లించేసి అక్కడి నుంచి అభి ఇచ్చిన ఐడియానే తీసుకొని వాళ్ళు అసలు వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇక్కడితో కాంపిటేటివ్స్ ప్రాబ్లం సాల్వ్ అయింది. లాయర్లో వచ్చిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అభి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసే, అభిలో ఉన్న మంచితనం చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. చాలా పెద్ద ఇష్యూ అవుద్దన్న వ్యవహారాన్ని చాలా చిన్నగా, నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ వేలో ఆలోచించే, మనమేదో చేయాలనుకునే బదులు, పగ పెట్టుకోవాలనుకునే బదులు సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కరించిన అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత అభి అక్కడే వాళ్ళది ఒక ఫ్లాట్ ఉంది, అందులో ఉంటూ రోజు తనే వెళ్ళి ఇప్పుడు ఫ్యాక్టరీలో ముందు కట్టించాల్సిన కొత్త యూనిట్లు, తెప్పించాల్సిన మిషనరీ, అలాగే చేయించి పంపించాల్సిన ఎక్స్పోర్ట్ చేయాల్సిన సరుకు గురించే తను చాలా హెక్టిక్ వర్క్లో ఉంటూ రోజు ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున అభి అలా ఆఫీస్కి వెళుతూ ఉండగా ఎవరో ఒక చిన్న పాప రోడ్డు దాటుతూ అలా ఆగిపోయింది. అభి కారు చూసే సడన్ బ్రేక్ వేశాడు అభి. దిగేసరికి పాప పరిగెత్తుకుంటూ వెళుతోంది, రోడ్డు దాటలేకపోతుంది, చుట్టూ వెహికల్స్ వస్తున్నాయి. దాంతో అభి పాప అని పాప వెనకాలే వెళ్ళి, ఒక 5 ఏళ్ల వయసు ఉంటుందేమో దానికే, దాంతో పాపని దగ్గరికి తీసుకొని ఎక్కడికమ్మా అలా వెహికల్స్ వస్తుంటే రోడ్డు దాటి పరిగెత్తుకుంటూ వెళుతున్నావు అని అడిగేసరికి పాప చేతిలో ఒక చిన్ని బుజ్జి పర్స్ ఉంటే ఎక్కడికి తల్లి అని అడిగితే పాప అలా చూపించింది ఎదురుగా ఉన్న షాపు. అది గిఫ్ట్ గ్యాలరీ షాపు. చూస్తే అక్కడికి వెళ్ళాలా అని అడిగాడు అభి. అవును అంటే, నీ పేరేంటి అని అడిగింది పాప. అభిరామ్ అంటే, నీ పేరేంటి? వెన్నెల.
అందే. చాలా ముద్దుగా ఉంది అది చూడ్డానికి. ఏం చదువుతున్నామ్మా అని అడిగితే నేను చెప్పను అంది. అన్న తర్వాత దాని ఐడి కార్డ్ తీసుకొని చూశాడు. స్కూల్ యూనిఫామ్లోనే ఉంది పాప. చూస్తే యూకేజీ అని వెన్నెల అని రాసుండేసరికి పాపని ఎత్తుకుని నేను తీసుకెళ్తారా అమ్మా అని గిఫ్ట్ షాప్లోకి తీసుకెళ్ళాడు. అందులో అదొక బొమ్మ వైపు చూపించింది. అది కావాలా అన్నాడు అభయ్. అనేసరికి ఎంత అని అడిగింది పాప. అడిగితే వాళ్ళు సంథింగ్ దాని ప్రైజు 1200 ఎంతో చెప్పారు. దాని దగ్గరున్న బుజ్జి పర్స్ ఓపెన్ చేస్తే అందులో 2000 రూపీస్ నోట్స్ ఒక 7-8 దాకా ఉన్నాయి. అందులో నుంచి అది ఒక నోటు తీసిచ్చింది. నీకు మనీ లెక్క కూడా తెలుసా అని అడిగాడు అభయ్. ఓ ఐ నో అంది. అన్న తర్వాత ఆ 2000 రూపాయల నోటు షాప్ అతనికి ఇస్తే తీసుకొని చేంజ్ ఇస్తే కౌంట్ చేసుకొని దాని పర్సులో పెట్టుకున్నాక ఎందుకమ్మా ఇది మా మమ్మీ బోడీ ఈరోజు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఓ అయితే అమ్మ కోసం కొనడానికి వచ్చావా, రియల్లీ యువర్ ఏ గ్రేట్ డాటర్ అమ్మా అని పాపను ముద్దు పెట్టుకొని ఎంత ముద్దుగున్నావే నువ్వు అని గిఫ్ట్ ప్యాక్ చేయమని చెప్దామా అన్నాక గిఫ్ట్ ప్యాక్ చేయండి అన్నాడు అభయ్. ఓ అంది పాప. అన్నాక చేసిన తర్వాత ఎక్కడా నీ స్కూలు? అదిగదుగో పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది, అదే నా స్కూలు అని చెప్తే సరేదా స్కూల్కి తీసుకెళ్తాను, నేనంటే ఆఫీస్కి వెళ్ళేదే అని చాలా దగ్గరే స్కూలు. పాపని తీసుకొని వెళితే సార్ ఆల్రెడీ పిల్లలందరూ వచ్చేసి గేట్లు మూసాక మళ్ళీ గేట్లు తీసి పిల్లల్ని రానివ్వం అన్నాడు సెక్యూరిటీ వాడు. మరి ఈ పాప రోజు ఎలా వచ్చుద్దిరా స్కూల్కి అని అడిగాడు అభయ్. అడిగితే పాప బస్సులో వచ్చుద్ది కదా సార్, మరి రోజు బస్సులో వచ్చే పాప ఈరోజు రాలేదేంటని నువ్వు పేరెంట్స్కి ఫోన్ చేసావా అని అడిగాడు. అడిగేసరికి పాప బస్సులో నుంచి దిగలేదా సార్ అనేపాటికి వెంటనే బస్ డ్రైవర్ని వ్యాన్ బాయ్ని పిలిపించి రిసెప్షన్లో వాళ్ళని అడిగితే పాపని వ్యాన్లోంచి నేనే దించానే అనేసరికి పాప అబ్బీ అంది. అంటే ఏంటి వెన్నెలా అనేసరికి ఇట్రా నువ్వు అని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు, మా మ్యామ్ నా వైపే కోపంగా చూస్తుంది గుర్రుమని, ఇప్పుడు మమ్మీకి కాల్ చేసి చెప్పుద్ది నేనే ఎస్కేప్ అయిపోయాను మమ్మీకి గిఫ్ట్ కొనాలని, వ్యాన్ ఆల్రెడీ వాడు నన్ను దింపిన తర్వాత జంప్ అయిపోయాను నేను అక్కడి నుంచి. అవ్వా అన్నాడు అభయ్. అనేసరికి సరే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి, మా పాపని మేము తీసుకెళ్తున్నాం, ఈరోజు మాకు కొంచెం పని ఉంది, రేపు వస్తుందిలే స్కూల్కి అనేసరికి అమ్మ దగ్గరికి వెళదామా, అమ్మ దగ్గరికి వెళదాం కానీ జరిగిన విషయం అంతా నువ్వు అమ్మకి చెప్పకూడదు, చెప్తే అమ్మ నన్ను ఒక్కటేస్తుందా తర్వాత ఏడుస్తుందా బాధపడుతుంది, బర్త్డే రోజు బాధ పెట్టకూడదు కదా మమ్మీని అంది. ఎన్ని మాటలే నీకు పొట్ట నిండా అనే పాప ఎందుకో తెగ నచ్చేసింది అసలు అభయ్కి. దానికి బాగా అటాచ్ అయిపోయాడు. మమ్మీ పేరేంటి దీని మీద రాస్తా చెప్పు అన్నాడు. అనేసరికి రేఖ అని చెప్పింది పాప. చెప్పిన తర్వాత నైస్ నేమ్, మా మమ్మీ కదా నైస్గానే ఉంటుంది అన్న తర్వాత అదిగో కేక్ తీసుకుందామా అమ్మకి, ఆ బేకరీ మాది, మా బేకరీలో చాలా కేక్స్ చాక్లెట్స్ ఉంటాయి అనేసరికి సరే దావే అని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత అది దాని బుజ్జి పిలకలు దాని బుజ్జి మాటలు ఎందుకో అబ్బాయికి తెగ నచ్చేసి ఫ్రెండ్స్ అన్నాడు. ఓకే ఫ్రెండ్స్ అంది. అన్నాక ఎత్తుకొని తీసుకెళ్తే అక్కడ కొంతమంది వర్కర్స్ ఉన్నారు. పెద్ద బేకరీనే అదే. జనాలు ఒక పక్కన కూర్చొని తింటున్నారు, కొంతమంది ప్యాక్ చేయించుకు వెళుతున్నారు. అయితే అదిగో మా మమ్మీ అని చూపించింది ఒక అమ్మాయి వైపు. ఆ అమ్మాయి పాపని అభిని అలా చూస్తూ వెన్ను నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అమ్మా, ఏమైంది అని అడిగితే అయ్యో మీరు టెన్షన్ పడకండి హాయ్ అన్నాడు. అంటే హాయ్ అంటే నా పేరు అభిరామ్ అండి అంటే నా పేరు రేఖ అనే అమ్మాయి అభిని అలా చూస్తూ నిలబడిపోయాక ఏమీ అవ్వలేదు అంటే పాప ఈరోజు మీ బర్త్డే అంట కదా అందుకని
స్కూల్ వ్యాన్లో నుంచి ఎస్కేప్ అయ్యి రోడ్డు దాటుతూ ఉండగా నా కారు కడ్డొచ్చింది. సడన్ బ్రేక్ వేసాను. మీకోసమే గిఫ్ట్ కొనటం కోసమే. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాం. ఇలా జరిగింది, పారిపోయి వచ్చేసామండి, ఇక్కడికి తీసుకొచ్చాను తిప్పి అని చెప్పేపాటికి ఆ అమ్మాయి అలా చూస్తూ నిలబడిపోతే పాప కళ్ళు గుర్రుమంటూ అభి వైపు చూస్తుంటే చెవులు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని సారీరా అంటే చెప్పనన్నా చెప్పావు ఫ్రెండ్ అన్నా పో నీతో కట్టిఫ్ అంది. అనేసరికి ఇంకోసారి ఇలాంటి రిస్క్ చేయకుండా ఉంటావనే సారీరా ఇంకెప్పుడు చెప్పను, ఇట్స్ ఓకేరా అంది. అన్నాక రియల్లీ సారీ మా, ఇట్స్ ఓకే మా అన్నాక వాళ్ళ అమ్మ వైపు చూస్తే ఆ అమ్మాయి కోపంగా చూసేసరికి ఏమనొద్దు ప్లీజ్ అనేసరికి పాపకు చక్కలి గింతలు పెట్టి నవ్విచ్చాడు. పకపక నవ్వేసిందే. చాలా ముద్దుగా ఉందండి పాప, నాకు చాలా చాలా నచ్చేసిందే మీ పాప అనేసరికి ఆ అమ్మాయి నవ్విన తర్వాత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాడు అభి. అని నాకేమివ్వాలో తెలియలేదు, వచ్చేదారిలో ఒక రోజు కనిపించిందే అని ఆ అమ్మాయికి రోజ్ ఇచ్చాడు. రోజ్ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అని ఆ రోజు అలా పట్టుకుంటే లే నువ్వు అని హ్యాపీ బర్త్డే మమ్మీ అనేసరికి పాప ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆ అమ్మాయి మురిసిపోయి ముద్దు పెట్టుకున్నాక నైస్ మామ్ అండ్ డాటర్ అనే ఫోటో తీసుకున్నాడు అభే. ఆ తర్వాత కూర్చోండి అని అన్న తర్వాత మీరు అనేసరికి నాకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందండి, అది కొంచెం ప్రాబ్లంలో ఉంది, నేను ఇక్కడే ఇంకొక 4-5 months దాకా ఉండాల్సిన పని ఉంది. రోజు నేను ఇటు నుంచి వెళ్ళొస్తూ ఉంటాను, పాపను ఎప్పుడు చూడలా, ఈరోజే చూశాను. ఇలా వర్క్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉండగా పాప కనిపించింది అనేసరికి అవునా అని అతని కోసం అని చెప్పి ఆ అమ్మాయి ఒక స్పెషల్గా ఉన్నటువంటి కేక్ పీస్ తీసుకెళ్ళి పెట్టి దాంతోపాటు కొన్ని స్పెషల్ స్వీట్స్ పెట్టింది. ఇవన్నీ నా ఫేవరెట్ తెలుసా మీకు, నాకు ఇవన్నీ అంటే చాలా చాలా ఇష్టం అన్నాక ఆ అమ్మాయి చూసి నవ్వి అవునా అంది. ఆ తర్వాత అభి సెలబ్రేషన్స్ ఏం లేవా ఏంటండి, మరీ కాకపోతే మేము ఉన్నాం అనేసరికి కేక్ కట్ చేయొచ్చుగా అన్నాడు. అన్న తర్వాత ఆ అమ్మాయి అలా చూస్తుంటే మమ్మీ ప్లీజ్ మమ్మీ యూనికార్న్ ఉందిగో మమ్మీ వచ్చే మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ప్లీజ్ అండి అని అడిగాడు అభే. దాంతో సరే ఆ అమ్మాయి ఆ కేక్ కట్ చేసి పాపకి తినిపిస్తున్న ఫొటోస్ అభి కూడా తినిపించాడు. ఆ తర్వాత స్టాఫ్ కేక్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి అలా కూర్చుంది. ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడుతూ నవ్వుతుంటే ఆ అమ్మాయి నవ్వు, ప్రసన్నమైన ఆ అమ్మాయి ముఖం ఎందుకో చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా అనిపించాయి అభికి. ఆ తర్వాత కాసేపు కూర్చున్నాక బాయ్ అండి వెళ్ళొస్తాను, టైమే తెలియలేదు ఈరోజు పాపతో నాకు అన్న తర్వాత అలాగే అందే. బాయ్ మై ఫ్రెండ్ వెన్ను అన్న తర్వాత బాయ్ అబ్బి అని ముద్దు పెట్టు వెళ్తున్నాను నేను అన్నాక ముద్దు పెట్టిన తర్వాత ఆ రోజు అభి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాక కూడా దాని మాటలే దాని నవ్వులే ఆ బుజ్జి మాటలే గుర్తొచ్చే ఎందుకో మనసంతా పాపే అలుముకున్నట్టుగా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి అభి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాప వ్యాన్ ముందు అభి కారు వెనక వెళుతూ ఉండేది. రోజు అభి తన కారు ఆపి పాపకి చాక్లెట్స్ కొనిచ్చి పాపతో కాసేపు మాటలు చెప్పి ఎత్తుకొని పాపని స్కూల్లో పంపించి బాయ్ చెప్పేవాడు. మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాసేపు పాప స్కూల్ నుంచి బేకరీకే వెళ్ళొద్దు కాబట్టి బేకరీ దగ్గర ఆడుకుంటూ ఉంటే అలా బేకరీ దగ్గరికి వెళ్ళి కాసేపు పాపతో ముచ్చట్లు చెప్పి పాపతో ఆడుకొని ఆ తర్వాత తన ఫ్లాట్కి వెళ్ళిపోయేవాడు. ఇలా మెల్లగా 1 నెల కాస్త 2 నెలలు, 2 నెలలు కాస్త 3 నెలలు, 3 నెలలు కాస్త 4 నెలలు, 5 నెలల కాలం అలా గడిచిపోతూ వెళ్ళిపోయింది. ఎప్పుడు చూసినా పాప అమ్మే కనిపిస్తారో, పాప నాన్నగారు కనిపించరో, అడిగితే బాగుంటుందా కానీ అడగకపోతే బాగోదేమో అనే దాంతో ఒకరోజు పాప ఆడుకుంటుంటే రేఖ గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అన్నాడు అభే. చెప్పండి అభే అంటే ఆ మాటకి పాప వాళ్ళ ఫాదర్ ఏమయ్యారో అంటే తప్పుగా అనుకోకండి హీస్ ఎక్స్పైర్డా లేదు అందావిడ. అంటే మరి ఏమయ్యారో
నన్ను మా బావకి ఇచ్చి పెళ్లి చేశారు మా అమ్మ నాన్నలో. తనకి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు. ఇద్దరికి గొడవలైనవి. తను ఒక ఉమనైజరు. తనకి చాలా వ్యసనాలున్నాయి. ఉండలేకపోయాను. గొడవ అయిందే. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను. ఇద్దరం విడిపోయాం. ఆ తర్వాత పాపతో నేనిలా అనేసి అక్కడి నుంచి రేఖ వెళ్ళిపోయిందే. చూస్తే ఆ తర్వాత రేఖని మీరేం చదువుకున్నారు అని అడిగితే చెప్పింది. తను చదువుకున్నదే MBA చదువుకున్నాను అనే. ఇంచుమించు ఆ అమ్మాయికి తన వయసే ఉంటుంది. జీవితంలో ఏమనుభవించిందనే అసలు పాపను పెట్టుకొని ఇలా ఒక్కటి పాపం ఎలా ఎంతకాలం ఇలా పాప పెరిగి పెద్దదవుతోంది. పాపకి ఫాదర్హుడ్ అవసరం కదా, ఆ అమ్మాయికి ఒక మగాడి తోడు అవసరం కదా అనిపించింది అభికే. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ పాప బాగా ఎడిక్ట్ అయిపోయింది అభికే. పాప లేనిదే ఉండలేనంత అలవాటైపోయాడు పాపకి. ఒక రోజున ఆఫీస్కి వెళుతూ ఉంటే ఆ రోజు ఆదివారం పాప స్కూల్ వ్యాన్ కనిపించలేదు. పిచ్చెక్కిపోయింది పాపను చూడకపోయేసరికి. ఆఫీస్కి వెళ్ళిన పాప నవ్వులే. పాప ఫొటోస్ చూస్తూ వీడియోస్ చూస్తున్నా ఉండలేకపోయాడు. ఎర్లీగా ఆఫీస్ నుంచి బయలుదేరే బేకరీ దగ్గరే ఉంటుందని వచ్చేపాటికి క్యాప్ పెట్టుకొని ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతోంది పాప అనేసరికి. అదుగోండి అంటే, ఓ క్రికెట్ ఆడుతోందా అంటే, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అనేసరికి అలా చూస్తూ నిలబడింది రేఖ. ఆ తర్వాత వెళ్ళేసరికి హాయ్ అన్నాడు. అంటే హాయ్ అబ్బి అంది. అన్న తర్వాత ఐ మిస్ యూ. నీకోసం నేను ఆడుకుందామని వచ్చాను. నీకోసమని నేను ఇన్ని కుకీస్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ తెచ్చాను. కానీ నువ్వు నన్ను మిస్ అవ్వలేదు కదో అంటే, అయ్యో నేను కూడా నిన్ను మిస్ అయ్యాను అనే. బుజ్జి క్యాప్ పెట్టుకొని బుజ్జి ప్యాంటు షర్ట్ వేసుకొని ముద్దుగా అది క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడుతుంటే, నీకు క్రికెట్ అంటే ఇష్టమా అని అడిగాడు. చాలా చాలా ఇష్టం, నీకు తెలుసా అంది. నాకు చాలా ఇష్టం అనే. నేను ఆడిస్తాను నిన్ను, కానీ నీతో కట్టిఫేలే పోలేమ్మా అంటే. ఎందుకు అబ్బి అంది. ఎందుకేంటి, నువ్వు ఈ ఫ్రెండ్ని మర్చిపోయావు కదా అన్నాడు. అయ్యో నేను మర్చిపోలేదని నీకెలా చెప్పాలమ్మా. సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అంటే ఫోన్ నెంబరు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి నీ నెంబర్ నాకు ఇవ్వవా అనేసరికి వై నాట్ కమ్మా అని. మమ్మీ నీ ఫోన్ ఇవ్వు, దానికి పాస్వర్డ్ నాదే ఉంటుంది, వెన్నెలా టైప్ చేసి చెప్తా. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు కాల్ చేయమ్మా, నీ నెంబర్ మమ్మీ దాంట్లో ఉంటుంది, మమ్మీ నెంబర్ నీ దాంట్లో ఉంటుంది. ఏయ్ ఇట్రా అని బేకరీలో అమ్మాయిని పిలిచి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చింది అభికి. నీ కార్డు కూడా నాకు ఇవ్వు అని దాని పాకెట్లో పెట్టుకొని, ఇంకోసారి నేను నిన్ను మిస్ అయ్యానని చెప్తే నువ్వు వినట్లేదు కదమ్మా, ఇక నుంచి కాల్స్ మాట్లాడుకుందాం, కాల్స్లో కూడా దూరం అవ్వద్దు. ఇలా ఏదైనా ప్రోగ్రామ్స్ పడ్డాయి అనుకో, ఇలా హాలిడేస్ లాంటివి వస్తూనే ఉంటాయి. నేను కొంచెం బిజీ కదా, ఎడ్యుకేషన్లో ఉన్నాను కదా, ఇవన్నీ కామన్ మా అనేసరికి పక్క నవ్వేశాడు. క్రికెట్ ఆడుకుందాం అని తీసుకెళ్ళి, ఏ కొట్రా 4, ఏ కొట్రా 6, ఇలా కొట్రా అలా కొట్రా అలా రందీరా అని అది అలసిపోయిందాక ఆడిచ్చి మొత్తానికి దాన్ని గెలిపించాడు. ఆ తర్వాత చాలాసేపు పాపతో ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత కూర్చొని పాపతో పాటే తను కూడా డిన్నర్ చేశాడు. మీరు రండి అంటే మీరు కానివ్వండిలే అనేసింది రేఖ. అనేసిన తర్వాత ఇలా ఒక మంచి పరిచయం, ఎందుకో అప్పటి వరకు లేనిదే. రేఖ కస్టమర్స్తో మాట్లాడుతుంటే ఆమె నవ్వు తన గుండెని పెనవేసిందే. ఆమెను చూస్తుంటే ఏదో ఒక ఆరాధనా భావం, తెలియకుండానే ఆమెను ప్రేమించేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రేమ మనసులో పెరిగిపోతోంది రోజు రోజుకి, నాటికి. ఈలోపు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తానికి టైం దగ్గరకు వస్తుంది, ఇంకా రాలేదేంటని అడిగారు రమా రాజేంద్ర. ఇక్కడ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు నాన్న, ఇంకో 6 months పోస్ట్ పోన్ చేయండి. వర్క్ ఫినిష్ అవ్వకుండా నేను వస్తే ప్రాబ్లం అని మీకు తెలుసు కదా. ఇట్స్ ఓకే నాన్న, నువ్వు కంప్లీట్ చేసుకునే రా అని చెప్పారు రాజేంద్ర వాళ్ళు. ఆ తర్వాత ఇలా ఇంకో 4 నెలలు గడిచిపోయింది. ఆ అమ్మాయి నవ్వు చూసినా
రేఖతో మాట్లాడటం, ఆ అమ్మాయి కట్టు బొట్టు తీరు మాటలు నవ్వు ఎందుకు తన్ని తెలియకుండానే ఆమె వశం చేసేస్తున్నట్టు అనిపించింది అభికి. ఆ తర్వాత ఒకరోజు కూర్చొని ఆఫీసులో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. బహుశా తను ఏ ఐడల్ క్వాలిటీస్ ఉన్న ఒక అమ్మాయి కావాలనుకున్నాడో, తన లైఫ్లోకి వైఫ్గా రావాలనుకున్నాడో అలాంటి ఒక అమ్మాయిలో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ రేఖలో ఉన్నాయి. నిజం చెప్పాలంటే తన మరదల మీద తనకి ప్రేమ లేదు, అభిమానం లేదు. తన మరదల మీద అసలు తనకి ఏ ఫీలు లేదు, న్యూట్రల్. అమ్మ నాన్న చెప్పారని ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది కదా అని ఇష్టం లేని మరదల్ని పెళ్లి చేసుకొని లైఫ్ అంతా నేను తప్పు చేశాను అనే ఫీల్తో ఉండటమా, లేదంటే కనుక పాప ఉంటే ఏమైంది, రేఖ తను చదువుకున్న ఇయరే పాస్ అవుట్ అయ్యానని చెప్పింది. అలాంటప్పుడు తన ఏజే ఉంటుంది రేఖకే. పెళ్ళైన తర్వాత వెంటనే డిస్టర్బెన్స్లు అందే. మహా ఒక 1 or 2 years హస్బెండ్తో ఉండుంటుందా, ప్రెగ్నెంట్గా ఉండి పాపతో బయటకు వచ్చి బ్రతుకుతున్న అమ్మాయే. అలాంటిది పాప అంటే తనకు ప్రాణం. పాప లేని ముందు తను ఉండలేడు. తప్పేంటి? ఎంతోమంది అబ్బాయిలు ఈ రోజుల్లో 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అయిన అమ్మాయిలను కూడా చేసుకుంటున్నారు. అమ్మాయిలు చేసుకోవట్లేదా అర్థం చేసుకొని తప్ప ఒక పిల్ల తల్లిని తను చేసుకుంటే ఇందులో తప్పేముందే, ఇందులో పాపమేముందే, తను ఎందుకు చేసుకోకూడదో, ఆ అమ్మాయికి తనేమి లైఫ్ ఇవ్వట్లేదే, జాలితో చేసుకోవటం లేదే. నిజంగా రేఖ అంటే తనకి గౌరవం, అభిమానం, భక్తి, ఆరాధన, అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమ. ఆమెని తెలియకుండానే గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నాడు తను. ఆమె నవ్వంటే తనకిష్టం, ఆమె మాటలంటే తనకిష్టం, ఆమె మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఆమె సాన్నిహిత్యంలో కాసేపు ఆ బేకరీలో ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతున్నాడు తను. తన మరదలతో ఎప్పుడూ తనకు ఆ ఫీల్ కలిగిందే లేదో. ఇక పాప విషయం చెప్పాలంటే అది తన ప్రాణం అయిపోయిందే, ప్రపంచం అయిపోయిందే. రేపొద్దున ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అయినా తను హ్యాపీగా ఉండగలడా మరదల్ని చేసుకుంటే? నో, నాట్ ఎట్ ఆల్. తను మోసం చేసుకొని అబద్ధం చెప్పుకోలేను అనిపించింది అభికే. ఎందుకంటే పాప తన ప్రాణం అయిపోయిందే. ఎటు చూసినా పాప నవ్వులే, ఎటు చూసినా పాప మాటలే గుర్తొస్తున్నాయి, పాప జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. వాళ్ళు లేనిది తను ఉండలేడు. కాబట్టే ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకోవటమే కరెక్ట్. ముందు పాపని అలాగే రేఖని ఒప్పించాలంటే తను ప్రపోజ్ చేయాలి కదా. కాబట్టి ఆలోచించుకుని ఒక మంచి రోజు చూసుకున్నాడు. ఒక మంచి రోజు చూసుకొని ఆ తర్వాత ముందు గుడికి వెళ్ళాడు. పాప పేరు మీద, రేఖ పేరు మీద, తన పేరు మీద అర్చన చేయించుకున్నాడు. ఆ తర్వాత ఒక షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి అక్కడ 2 డైమండ్ రింగ్స్ తీసుకున్నాడు. ఒకటి రేఖ కోసం, ఒకటి పాప కోసం. ఇక రేఖని తన్ని భర్తగా యాక్సెప్ట్ చేస్తావా అని అడగాలని ఆశగా రింగ్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈలోపు వెళ్ళి చెప్దామనేలోపు ఫ్యాక్టరీలో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి ఆగిపోవాల్సి వచ్చింది. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ పని 1 వారం రోజులు పట్టేసింది. అయ్యో అనే రోజు వెళుతున్నాడు వస్తున్నాడు. కానీ ఆ తర్వాత చెప్దామనేలోపు రేఖకి ఫీవర్ వచ్చింది. రేఖకి తగ్గి బుడ్డదానికి ఫీవర్ వచ్చింది. అంతా క్లియర్ అయ్యాకే చెప్దామని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు ఆ ఉంగరాలనే. ఆ తర్వాత కూర్చొని ఆలోచించాడు. తను చేసేది తప్పు కాదో, తన ఇంట్లో వాళ్ళకి చెప్పి తను ఒప్పించుకోగలడో. కానీ ఆ అమ్మాయిని మిస్ అయితే మళ్ళీ తన లైఫ్లో అలాంటి అమ్మాయి దొరకదో. పాప దేవుడిచ్చిన వరం అనిపించింది. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో ప్రపోజ్ చేయాలి అనుకున్నాడు. అయితే బయట గాలి, వర్షం, దుమారం మధ్యాహ్నం నుంచే. అయినా సరే చెప్పి తీరాల్సిందేనని చెప్పి ఇక బయలుదేరి వస్తూ ఉండగా ఒక రోజెస్ బొకే తీసుకొని బుడ్డదాని కోసం కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకొని బయలుదేరి వస్తూ ఉండగా బేకరీ దగ్గర ఏదో గొడవ జరుగుతోంది. ఏంటి గొడవ జరుగుతోంది అని చెప్పి ముందు కార్ని పక్కకి పార్క్ చేసి ఆ ఉంగరాల్ని అలా జేబులో పెట్టుకొని కారులో నుంచి కిందకి దిగాడు అభయ్. దిగి ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తుంటే ఎవడో ఒకడో
చూడటానికి విలన్లా ఉన్నాడు వాడు. రేఖ చేయి పట్టుకొని ఆమె చెంప చెల్లు అనిపించే, ఏమే నేను నీకొద్దా, నేను నీకు నచ్చలేదా, ఏ అంత ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా, ఆ రోజు కూడా అంతే, నేను భావనని కూడా లేకుండా ఎంత కండ కావరం కాకపోతే మీ అమ్మా నాన్నల్ని కాదని చిన్నప్పటి నుంచే మా అమ్మ ఇదిగో ఇది నువ్వే నా పెళ్ళానివని చెప్పి నన్ను పెంచితే నేను నీ గురించే వెయిట్ చేస్తూ ఉంటే నన్ను కాదని మా అమ్మని కాదని నీ అమ్మా బాబుల్ని కాదని ఎవడో ఊరు పేరు లేని వాడినే పెళ్లి చేసుకొని వెళ్ళి దీన్ని కంటావా, పైగా ఇక్కడికి వచ్చి బేకరీలు పెట్టి రన్ చేస్తూ దీన్ని స్కూళ్ళకు పంపించి చదివిస్తూ ఉన్నావా, ఊడుకుంటాననుకుంటున్నావా ఏంటే, మర్యాదగా నువ్వు ఎవడికన్నావో వాడి కూతుర్నే ఇక్కడే వదిలేసి నాతో బయలుదేరు, లేదంటే నా సంగతి బాగా తెలియదు అనేసరికి రేఖ లాగే అవతల వాడి చెంప పగలగొట్టిందే. అదేంటి రేఖ, అతన్నే కదా మా బావకిచ్చి పెళ్లి చేశారు, మేము విడిపోయాము, పాపం తీసుకొని వేరే వచ్చేసానందే, మరి అలాంటిది అతనేంటి వేరే వాడిని పెళ్లి చేసుకుందంటాడు, పాప అతని పాప కాదు అక్కడ వదిలేసి రమ్మనమంటాడేంటే, రే దాంతో మాటలేంట్రా, నువ్వు మాట్లాడుతూ నుంచునే కొద్దీ అది అలాగే మాట్లాడుద్దులే కానీ నువ్వు ఆ పిల్లని పక్కకి ఇసిరేసి ముందు దాన్ని తీసుకొచ్చి బండిలో పడే అంటుందే. అక్కడ నుంచున్న ఇంత లావావిడ ఒక ఆవిడ అత్త పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెంప పగిలిపోద్ది, పెద్ద చిన్న అని కూడా చూసుకోను, అసలు నా మీద మీకేం హక్కు ఉందే, అయినా నా బిడ్డని వదిలేసి రమ్మనమంటానికి ఈ పనికి మాలిన వెధవకి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళయ్యి 2 పెళ్ళాలు పారిపోయారు వీడి కింద ఉండలేక, నేను వీడిని పెళ్లి చేసుకోవటం ఏంటి, ఈ అయోగ్యపు వెధవతో నేనుండటం ఏంటి, నా బిడ్డని నేను వదిలేసుకోవటం ఏంటి, మీరెవరు అసలు నా లైఫ్లోకి రావటానికే, మీతో నేను బంధాలు అనుబంధాలు తెంచేసుకొని నా అనే వాళ్ళకి నేను దూరమై కొన్ని సంవత్సరాలు అయిపోయిందే, నా బిడ్డే సర్వస్వం అనుకొని బ్రతుకుతున్నాను, ఇంకొకసారి నా లైఫ్లోకి రావాలని చూస్తే మర్యాదగా ఉండదు అనేసరికి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తుంటే, పాప మా మమ్మీని వదులు మా మమ్మీని వదులు అనే అక్కడ ఉన్నటువంటి వాడిని కొడుతుంటే, రంగా ముందు నన్ను వదులుతావా లేదా అంటోంది రేఖ. ఆ పెనుగులాటలో పాపనే చెంపలు లాగి కొట్టేపాటికి కింద పడి పాప తెలకి దెబ్బ తగిలి మమ్మీ అని ఏడుస్తూ ఉండగా ఇక అభి తట్టుకోలేకపోయాడు. దాంతో చాలా కోపంగా విసురుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేఖ బావ రంగని బాగా దారుణంగా కొట్టాడు. వాళ్ళ అత్త అడ్డు రాబోతే చీరేస్తాను జాగ్రత్త, ఎవత్తివే నువ్వు నుంచో ముందక్కడ అనే కర్చీఫ్ తీసుకొని ముందు పాప తలకి గుడ్డ కట్టి కింద పడిపోయిన రేఖనే కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసరికి ఏంట్రా నువ్వేదో పెద్ద పతివ్రత పురుషుల్లాగా పెద్ద పత్తిత్తులాగా నన్ను కొడతావేంట్రా, అంత పెద్ద మగాడివి, అంత మగతనం ఉన్నోడివి, అంత మగసిరిగల్లవాడివి, ది గ్రేట్ విశ్వనాథ్ గారి మనవడివి కదా, మరి దీన్ని ఆ రోజున ఎలా లేపుకొని తీసుకెళ్ళావురా, అయిన వాళ్ళందరినీ కాదనుకొని నీతో లేచొచ్చింది కదరా, నిన్ను పెళ్లి చేసుకున్న మరి నీ పెళ్ళాన్నే నీకు పుట్టిన నీ కూతుర్నే ఎలా వదిలేసావురా నువ్వు, నీతి మాలిన వెధవ, నీ పెళ్ళాం బేకరీ పెట్టుకొని నీ కూతురుతో అనాథలా బ్రతుకుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావురా, నీతి జాతి లేని సన్నాసే, ఇంకా నేను దాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తానంటున్నాను, వచ్చాడు కదే ఇంకే వాడి కూతుర్ని వాడికే పడేసి నువ్వు మాతో బయలుదేరు అని రేఖ మేనత్త అంటూ ఉండగా అలా నిలబడిపోయాడు నిశ్చేష్టుడై అభిరామ్. ఏంట్రా అలా చూస్తావు, నువ్వు దీన్ని ప్రేమించింది అబద్ధమా, దీన్నే ఇంట్లో నుంచి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంది అబద్ధమా, దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేసింది అబద్ధమా, ఆ తర్వాత ఇది కడుపుతో ఉండి నానా అగచాట్లు పడిందే అబద్ధమా, బిడ్డని పెట్టుకొని ఇది నిర్భాగ్యురాల్లా దిక్కులేని అనాథలాగా ఇంత దూరం వచ్చి దిక్కు మొక్కు లేని దానిలాగా చివరికి ఈ బేకరీ పెట్టుకొని ఏదో ఒక ముష్టిదానిలాగా బ్రతుకుతుంది అబద్ధమా, ఏదో పత్తిత్తులాగా వచ్చి మమ్మల్ని కొడతావేంట్రా, నీతిమాలిన సన్నాసే, నువ్వే నిజంగా ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడివైతే ఒక ఆడదాన్ని అలా మోసం చేస్తావంట్రా, అవునులే దీని మీద నీకు మోజు తీరిపోయినట్టుందే, అందుకే నువ్వు నీ వాళ్ళు కలిసి దీన్ని గెంటేశారు, ఆ పిల్లతో నీకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఎంత బాగా వచ్చి పత్తిత్తులాగా కొడుతున్నావురా నన్ను,
చెప్తున్నాను, అది నీ కూతురే కదరా, అది నీ పెళ్ళామే కదరా, ఆ మాత్రం పాపం గుర్తులేదా పతివ్రత పురుషుడివి నీకు అనేపాటికి అసలు షాక్లో అలా నుంచుండిపోయాడు అభయ్. నుంచుండిపోతే అప్పటికే షాప్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి పోలీసులకి ఫోన్ చేసేసిందే. పోలీసులు వస్తున్నారు అక్కడికి హారన్ వేసుకుంటూ. రే ముందు నువ్వు బయలుదేరు, పోలీసులు వస్తున్నారు, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఇది ఎక్కడికి వెళ్ళొద్దురా, దీని కూతురు ఎక్కడికి వెళ్ళొద్దే, మళ్ళీ ఒక 2 నెలలాగా వచ్చైనా సరే ఈసారి ఎవరితో రావాలో వాళ్ళతోనే వస్తే దీన్ని ఎలా తీసుకెళ్లాలో, ఆ పిల్లదాన్ని ఎలా అనాథాశ్రమంలో పడేయాలో మనం తర్వాత ఆలోచించుకుందాం. ఎన్నాళ్ళు ఇది దీని ఆచూకీ తెలియకుండా ఇక్కడికి పారిపోయి వచ్చి బతుకుతుందని మనకు తెలియదుగా, ఇప్పుడు తెలిసిందిగా, ఇంకెందుకు వదులుతాంరా దీన్ని, పద వెళదామని చెప్పి అక్కడి నుంచి రంగని తీసుకుని రేఖ మేనత్త వెళ్ళిపోయింది. ఆ తర్వాత పోలీసులు వస్తే ఇలా వాళ్ళు పారిపోయారు సార్, గొడవ అయింది అని చెప్పిన తర్వాత వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి కేసు రాసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ముందు అక్కడికి డాక్టర్ వచ్చాడు. రేఖకి పాపకి ఫస్ట్ ఎయిడ్ చేసి పాప తలకి గుడ్డ కట్టి రేఖకి ముందు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. చేసిన తర్వాత బేకరీ క్లోజ్ చేసేసేయండి అని. అప్పటికే గాలి వర్షం దుమారం పెరిగిపోయి వర్కర్స్ అందరూ వెళ్ళిపోయాక రేఖ కీస్ తీసుకొని పాపను ఎత్తుకొని వెళుతూ ఉంటే అభి రేఖ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఏంటి వాడు వాగేది, నువ్వు నా భార్య ఏంటి, పాప నా బిడ్డ ఏంటి, నేను నీకు తెలుసా, నువ్వు నాకు తెలుసా, అసలు ఏం జరిగింది, ఏంటిదంతా, నిజంగానే నీకు నాకు ఏదైనా బంధం ఉందా, సంబంధం ఉందా, పాపకి నాకు ఏదైనా బంధం ఉందా, ప్లీజ్ చెప్పు, నా తల బద్దలైపోతోంది, నాకు నరకంగా అనిపిస్తోంది క్షణం, నువ్వు మర్చిపోయావు కదా మమ్మల్ని, నీ జీవితంలో మేము లేవు కదా, ఇప్పుడు నీకు మేమెవరో తెలియదు కదా, తెలియనట్టే ఉండవా, ప్లీజ్ మేము నీ జీవితంలో లేం కదా, లేనట్టే ఉండవా, నువ్వు నీలాగే ఉండవా, మమ్మల్ని మాలాగే బ్రతకనివ్వవా అని నువ్వు నాకు నిజం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి నిన్ను కదలనివ్వను అన్నాడు. ఏం నిజం చెప్పాలి, నువ్వు మర్చిపోయావు అంతే, ఇంకా వదిలే అంటున్నాను నేను అని చెయ్యి విదిలించేసి పాప అలా చేయి పట్టుకొని అభి వైపు చూస్తూ ఉంటే పాపను ఎత్తుకున్నాడు. ముందు పాపను ఇటివ్వు అభి నువ్వు అంటే నేనివ్వను, నువ్వు నాకు నిజం చెప్తావా చెప్పవా అనేసరికి పాపని గట్టిగా లాక్కొని అక్కడి నుంచి ఆ అమ్మాయికి ఒక కారు ఉంది, ఆ కారులో పాపను ఎక్కిచ్చేసుకొని అభయ్ ఆపుతున్నా ఆగకుండా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది రేఖ. ఆ గాలి వర్షం దుమారంలో అభి అలాగే నిలబడిపోయాడు. తల బద్దలైపోతోంది, తల ఒక్క చెక్కలుగా పగిలిపోతున్నట్టు అనిపిస్తోంది. ఎక్కడ బంధాలు వీళ్ళు తనకే, ఎక్కడ బంధమయ్యారు వీళ్ళు తనకే, అసలు తనకేమీ అర్థం కావటం లేదో. రంగా అన్న మాటలేంటి, రేఖ తన భార్య, వెన్నెల తన బిడ్డ, అసలు ఏంటిదంతా, ఏం జరుగుతోంది తన చుట్టూ. తనకి కొంతకాలం క్రితం యాక్సిడెంట్ అయిన మాట నిజం. ఆ యాక్సిడెంట్ అయిన తరువాత తనకు అంతకుముందు గతమేమీ గుర్తులేదు. అంటే ఆ గతంలో వీళ్లతో తనకి సంబంధం ఉందా, ఆ గతంలో రేఖకి తనకి ఏమైనా బంధం ఉందా, అనుబంధం ఉందా, రేఖ తన జీవితంలో ఉందా, రేఖ నిజంగానే తన భార్య, పాప తన బిడ్డేనా, ఏంటిదంతా బుర్ర బద్దలైపోవటం మొదలైందే. అమ్మా నాన్నలకి తనతో యాక్సిడెంట్ అయిన తర్వాత తను చదువుకున్నాడనే, ఆ తర్వాత బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడనే, అనుకోకుండా తనకి నానమ్మకి కలిసే కారులో వెళ్ళొస్తుండగా యాక్సిడెంట్ అయిందనే, యాక్సిడెంట్ అయిన తరువాత మళ్ళీ తన వ్యాపారమే చూసుకోమని చెప్పారు. ఆ తరువాత నానమ్మ అలా బెడ్ ఆన్ అయిపోయి మాట పలుకు లేకుండా వీల్ చైర్కి పరిమితం అయిపోయిందే. ఈ ఎంత దాంట్లో అసలు ఈ నిజం తనకి ఎవరు చెప్తారో, అమ్మా నాన్న తన దగ్గర ఏదో దాస్తున్నాడని అర్థమైందే. చెల్లెళ్ళ భర్తలు తనకి నిజం చెప్పరని తెలిసిందే. ఇంత దాంట్లో తనకి నిజం చెప్పగలిగిందే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగిందే ఎవరు. ఆ రోజు తనకి తన మరదలు సరితకి ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు నానమ్మ కళ్ళల్లో నుంచి ధారాపాతంగా ఆపకుండా కన్నీళ్ళెందుకు కారిపోయాయి. నానమ్మ కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్లు ఆనంద బాష్పాల,
కాదు. అవి ఆనంద బాష్పాలుగా ఆలోచిస్తే తనకిప్పుడు అనిపించట్లేదు. అమ్మా నాన్న ఎందుకంత కంగారు పడ్డారో. నానమ్మని ట్రీట్ చేస్తున్నాడు చాలా కాలంగా డాక్టరు. వస్తున్నాడు, వెళుతున్నాడు, మెడిసిన్స్ ఇస్తున్నాడు. కానీ నానమ్మకి ఎందుకు జబ్బు తగ్గలేదో, నానమ్మ జబ్బు గురించి తన్నెప్పుడు ఎందుకు డాక్టర్తో మాట్లాడినెవరో, అసలు నానమ్మ ఎందుకు అలా పరిమితమైందే, కోట్ల రూపాయల సర్జరీలైనా చేయించగలిగి ఉన్న తాము నానమ్మకి తగ్గిపోద్దన్నారు డాక్టర్లు. మందులు వాడుతున్నాం అని చెప్పి అమ్మా నాన్న ఎందుకు నానమ్మను అలా మౌనమునిలా మౌనముద్ర వేయించి ముంచేశారు. దానికి తోడు అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో, చెల్లెళ్ళ భర్తలు ఉండటం, ఆ తర్వాత తన మరదలతో తనకు అమ్మా నాన్నలో పెళ్ళి ఫిక్స్ చేసేయటం, మరదల మీద తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవో. నిజం చెప్పాలంటే అసలు చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాడని, కలిసి ఉన్నాడని, మరదలు తన్ని ఇష్టపడిందని, ప్రేమించిందని అమ్మా నాన్న చెప్పే ఏ జ్ఞాపకాలు తన మనసులో తనకి ఏ రోజు గుర్తొచ్చింది కూడా లేదో. ఆ రోజు ఎంగేజ్మెంట్లో కూడా నానమ్మ ఏడుస్తూ ఉంటే అమ్మా నాన్న కంగారు పడ్డారు. వెంటనే నానమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయని నానమ్మని వెంటనే కేర్ టేకర్తో అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోమ్మనమని అమ్మ పంపించేసిందే. ఆ తరువాత నానమ్మ విషయం రోజు కూడా తను గమనిస్తాడు. నానమ్మని తనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లెళ్ళు కానీ, చెల్లెళ్ళ భర్తలు కానీ ఆ నానమ్మని ఎప్పుడూ పట్టించుకోరు. తనకి నానమ్మకి ఉన్న అటాచ్మెంట్ ఏంటి అసలు? నానమ్మకి తనే టిఫిన్ పెట్టుకుంటాడు, భోజనం పెట్టుకుంటాడు, స్నాక్స్ పెట్టుకుంటాడు, నానమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. ఎందుకు ఇంట్లో వాళ్ళెవరూ కాసేపు కూడా కూర్చొని నానమ్మ దగ్గర మాట్లాడరు? నానమ్మని మామూలు మనిషిని చేయాలని ఎందుకు ప్రయత్నించట్లేదో. అసలు రేఖ, వెన్నెల తనకేమవుతారో, తన జీవితంలోకి రేఖ అంతకుముందు వచ్చిందా? తన వాళ్ళు తన దగ్గర ఏమైనా దాస్తున్నారా? భగవంతుడా, ఆ గతంలో ఏం జరిగింది తండ్రి అని తల్లడిల్లిపోతున్న తన ఆలోచనలతో అలాగే నిలబడిపోయాడు. ఆ గాలి, వర్షం, తుఫాన్లో రాత్రి నిలబడ్డ మనిషి తెల్లవారుజాము అయిపోతోంది. ఎంత ఆలోచించినా తల బద్దలైపోతోంది, ముక్క చెక్కలైపోతోంది తలకాయ. తనకి ఎంతసేపటికి ఈ ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదో. ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా తల పగిలిపోయేంత తలపోటు వస్తోంది తప్ప ఈ ప్రశ్నలకి సమాధానం ఎక్కడ వెతకాలో తెలియలేదు. దాంతోనే వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగింది ఒక్క నానమ్మే అని చెప్పి ఇమీడియట్గా కారెక్కాడు. ఒక్క తొక్కు ఇక్కడ తొక్కితే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో, ఎంత స్పీడ్గా వెళుతున్నాడో, ఎలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడో కూడా తెలియకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. వెళ్ళేసరికి అసలే వర్షంలో తడిచున్నాడేమో, ఒళ్ళు కాలిపోతోంది, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. దాంతో అలా ఇంటికి వెళ్ళి ఒక్క తన్ను తంతే సింహద్వారాలు ఓపెన్ అయిపోయినాయి. ఏమైందిరా అంత అర్జెంటుగా వచ్చావు అంటున్న తల్లి వైపు ఒక్క చూపు చూసేసరికి అలా అభిరామ్ కళ్ళల్లోకి చూసి రమ ఉలిక్కి పడిందే. వెంటనే నానమ్మ గదిలోకి వెళ్ళాడు. డోర్స్ క్లోజ్ చేసేసాడు. క్లోజ్ చేసి ఆవిడ పడుకొని ఉన్న ఆవిడ్ని ముందు కూర్చోబెట్టి లోపలున్న కేర్ టేకర్ని బయటికి నడవమని డోర్ క్లోజ్ చేసేసాడు. ఆ తర్వాత విండోస్ కూడా క్లోజ్ చేసేసాడు. ఏమైంది వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని ఇంట్లో ఉన్న వాళ్ళంతా అలా చూస్తున్నారు. అభిరాము ఏం చేస్తున్నాడో అర్థం కాక లోపలికి వెళ్ళిన అభి బామ్మని కూర్చోబెట్టి, నానమ్మ నేను నిన్నొక మాట అడగనా అంటే అందావిడ. అన్న తర్వాత నిజం చెప్పు నానమ్మ, నేను సరితని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదు కదో అంటే అందావిడ. అన్న తర్వాత నాకు అంతకుముందే పెళ్ళయిందా నానమ్మ అంటే కళ్ళు పెద్దవి చేసి కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారిపోతూ అందావిడ. అన్న తర్వాత వెంటనే తన ఫోన్లో ఉన్న రేఖ
పాప ఫోటోలు చూపించి ఈ అమ్మాయి అంతకుముందు నా జీవితంలో ఉందా అంది. ఏమినైనా నేను పెళ్లి చేసుకుంది అని అడిగితే అని ఆవిడ పెద్దగా అని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసరికి అభి స్థాణువై కూర్చుండిపోయాడు. ఆ తర్వాత అసలేం జరిగింది నానమ్మ అని ఆవిడని అడిగితే ఆవిడ అని ఎదురుగా ఉన్న వార్డ్రోబ్ వైపు చూపించేసరికి ఆ వార్డ్రోబ్ ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేస్తే అందులో తరతరాల కాలం నుంచి వస్తున్నటువంటి నానమ్మ చాలా వాల్యుబుల్గా చూసుకునేటటువంటి వంశపారంపర్యంగా వస్తున్న నగలు, వాటితో పాటు నానమ్మవి ఖరీదైనటువంటి బట్టలు, వాటితో పాటు తాతగారి ఫోటోలు కొన్నే, నానమ్మ తాతయ్య ఫోటోలు కొన్నే, వాటి వెనకాల ఒక ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్ చాలా చిన్నగా ఉంది. ఓపెన్ చేసి చూశాడు. చూస్తే అందులో అభి పక్కన రేఖ, ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోల్లో ఇద్దరు కలిసి బామ్మ పక్కన నుంచోటం, ఆ తర్వాత బామ్మకి రేఖ ముద్దు పెట్టడం, ఆ తర్వాత అభికి రేఖకి పెళ్ళైన సన్నివేశాలు, ఆ తర్వాత ఇద్దరు చాలా క్లోజ్గా ఉండటం, బామ్మని ఆట పట్టించటం, ఆ తర్వాత బామ్మతో సరదాగా కబుర్లు చెప్పటం, ఇద్దరూ కలిసే గుళ్ళో పూజ చేయిస్తూ హోమంలో కూర్చోటం, చాలా ఫోటోలు కనిపించాయి. దాంతో అలా నేల మీద ఆల్బమ్ పెట్టుకొని కూర్చుండిపోయాడు అభి. కూర్చుండిపోయేసరికి ఏదైతే అదైందని తల పట్టుకొని గట్టిగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఒక బల్బు వెలుగుతున్నట్టు ఫ్లాష్ అవుతున్నాయి, జ్ఞాపకాలు పోతున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా తనకి తల మీద ఎవడో గట్టిగా కొట్టినట్టు ఏదో షాక్ వచ్చినట్టుగా అనిపించి ఒక్కసారిగా రేఖ నవ్వు, మళ్ళీ గుర్తొచ్చే రేఖ నవ్వు, రేఖ 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 అని పెద్దగా అరుస్తూ ఉండగా, వెన్నూ అని గట్టిగా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా గతం గుర్తొచ్చేసింది అభికే. ఆ గతం గుర్తు తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఇంతటితో బంధం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.